Hi, congratulations, Volga Videos, for 18 million subscribers. Please do like and subscribe Volga Videos for beautiful content. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. సో ఈరోజు మన సెటప్ మారింది కదా. ఆబ్వియస్లీ ఇది కొంతమందికి తెలిసిన ప్లేసే. అయితే ప్లేస్ ముఖ్యం కాదనమాట. వీళ్ళు తీసిన కంటెంట్ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతూ అద్దరగొట్టేస్తుంది. పాన్ ఇండియా సినిమాలు చూస్తాం, కానీ పాన్ గోదావరి సిరీస్తో మన ముందుకు వచ్చారనమాట. ఆనంద్ లహరి మూవీ టీంలో ఉన్నటువంటి పాన్ బాయ్స్ని అయితే మీకు పరిచయం చేస్తాను ఈరోజు. సో వీ హ్యావ్ హీరో ఆఫ్ ద ఫిలిం అండ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం అండ్ మంచి సపోర్టింగ్ క్యారెక్టరైజేషన్ చేశారనమాట. ఈయన బయట చాలా ఫేమస్, ఆ క్యారెక్టర్ కూడా చాలా ఫేమస్. సో వాళ్ళు ముగ్గురు పేర్లు చెప్పేస్తున్నా. వీ హ్యావ్ అభిషేక్ బొడ్డిపల్లి అండ్ సాయి వానపల్లి అండ్ అమర్ ఉన్నారనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళతో మాట్లాడేద్దామే. సో నమస్తే. నమస్తే అమ్మా. సో మీకు ఇప్పుడు దాకా చాలా ఫార్మల్గా బిహేవ్ చేశారు కాబట్టి నా రైట్ సైడ్లో ఉన్నది నా ఫ్రెండ్. ఆయన నాకు ఫేస్బుక్ ఫ్రెండ్. ఆయన మాత్రం ఇప్పుడు కలుస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే స్పెషల్ హాయ్ అనమాట. సో చాలా లోగా మాట్లాడుతున్నారు, మీ మాటలు అయితే నాకు వినిపించట్లేదు. గట్టిగా అది అయితే ఇందాక నుంచి ఆయన మాట్లాడలేదు, ఇప్పుడే మాట్లాడారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది ఆనంద లహరి ఆఫ్టర్ రిలీజ్ ఇన్ ఆహా తర్వాత? ఏంటి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ప్రతి చోట, ఫుల్ హ్యాపీ. మీరు కూడా చూసారు కదా, ఎలా అనిపించిందో మీరు కూడా చెప్పండి. అమ్మ బాబోయ్, ఎందుకు నవ్వుతుందంటే మీరు అని అన్నాడు కాబట్టి నాకు నవ్వు వస్తుంది. అవి మనం వి నార్మల్ అనమాట. మనం ఎందుకు చెప్పండి, ఆల్రెడీ చెప్పాం మా ఫ్రెండ్ అని చెప్పి. సో ఎలా మీ 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 ఒపీనియన్ చెప్పండి సాయి గారు. చాలా హ్యాపీ అండి. చాలా మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. మొత్తం టీం అందరూ చాలా హ్యాపీ. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ లో ప్లేస్ అవుతున్నారు. మేబీ తర్వాత అనౌన్స్మెంట్లు ఉంటాయేమో. సో అది చాలా హ్యాపీ. మీకు ఎలా ఉందండి రెస్పాన్స్ అమర్ గారు? అంటే కొత్తగా చూస్తున్నారు హేమ గారు. ఇదివరకు నన్ను ఒక కమెడియన్ గా చూసేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు యాక్టింగ్ కూడా ఉంది అని గుర్తిస్తున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. కాదు, మీకు ఆ క్యారెక్టరైజేషన్, ఫ్లెక్సీరాజ్ క్యారెక్టరైజేషన్ అంటే ఈయన ఏం చెప్పంగానే ఒప్పేసుకున్నారు వెంటనే? ఫస్ట్ ఈయనది AC 1995 చూశానండి. ఫస్ట్ ఆయన నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. చేసి నేను క్యారెక్టర్ అనుకుంటున్నారు, మీరు యాక్ట్ చేస్తారా అంటే, నేను సరే అండి, నేనేదో పెద్ద సెలబ్రిటీ అన్నట్టు, నాకు 5,000 మంది కూడా లేరు అప్పుడు ఫాలోవర్స్. ప్రీవియస్ వర్క్స్ పంపించండి అని చెప్పా. ఆయన AC 95 పంపించారు. ఆయన దాంట్లోకి వెళ్తే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అది ఇది ఉంది. అవును, ప్రొఫైల్ ఓపెన్ చేయగానే కనబడుతుంది పైన. మంచి టాలెంట్. అయితే నేను ఇంకా చూడలే AC 95. నేను అడిగా ప్రొడక్షన్ అంటే, వెంటనే ఎప్పుడైతే సురేష్ ప్రొడక్షన్స్ అన్నారు, నాకు అసలు ఓ బాబోయ్ ఏంటి ఇంత పెద్ద బ్యానర్ అని. అప్పుడు ఆయన వర్క్ చూసా AC 95. ఆయన హీరో. అవును. అండ్ సేమ్ క్యాస్ట్, సేమ్ అంతా చూస్తే చాలా బాగుంది. అంటే మీరు చూసారా AC 95? ఇట్స్ వండర్ఫుల్ షార్ట్ ఫిలిం. అంటే ఇప్పుడు మనం ప్రమోట్ చేయాల్సింది ఆనంద్ లహరియే. అవును, బట్ అవకాశం తీసుకొచ్చింది ఆయన వర్క్ ఫిదా అయింది మాత్రం AC 95. అవునా? అప్పుడే నేను ఐ థాట్ ఇట్స్ వండర్ఫుల్. అప్పుడు ఫిదా అయ్యారు, వర్క్ చేసాక ఏమయ్యారు మరి? ఇప్పుడు ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్. అంటే రేపొద్దున నన్ను ఎవరైనా గుర్తించారు అంటే అది దీని ద్వారానే గుర్తిస్తారు. సూపర్ యాక్టర్ కింద. ఐ షుడ్ సే థ్యాంక్స్ టు సాయి. ఓ సాయి గారు, ఇప్పుడు మీకు ఫార్మల్గా అనిపిస్తుందా? చాలా చాలా. అయితే బేసిక్గా సురేష్ గారు ఏ కథని అంత ఈజీగా అయితే యాక్సెప్ట్ చేయరు. సో సురేష్ ప్రొడక్షన్స్ అనగానే అక్కడే ఒక పాజిటివ్ థాట్ వచ్చేస్తుంది అందరికీ. అయితే ఎంతో కొంత సినిమాలో చాలా ఏదో కంటెంట్ ఉంటుంది అని ఆయన ఒప్పించడానికి ఆర్ఎల్స్ ఆయన దాకా వెళ్ళడానికి అసలు వే ఎలా దొరికిందంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఒక ముగ్గురు గురించి చెప్పాలండి. ఒకటి నా ఈపీస్ వంశుని విజయ్ అని చెప్పేసి, ఇప్పుడు విజయ్ రానా గారు పర్సనల్ మేనేజర్. అప్పుడు నా దాంట్లో ఈపీ. సో ఇప్పుడు పర్సనల్ మేనేజర్ రానా గారికి. సో వీళ్ళిద్దరూ ఫస్ట్ విన్నారు ఇక్కడనే, రామనేష్ ఫస్ట్ విన్నారు ఈ స్టోరీ. సో వాళ్ళే దీన్ని ఎలాగైనా చెయ్యాలని చిన్న మేనిఫెస్టేషన్ చేసుకున్నట్టు ఉన్నారు. వాళ్ళ నుండి ప్రవీణ్ ధర్మపురి అని చెప్పేసి ఆయన హెడ్, ఆయన విన్నారు ఫస్ట్. విని బాగుంది, ఇది మేము SP మినీ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాము, ఇక్కడ ఇంకోటి చేయాలి నేను స్పిరిట్ మీడియాలో, అలాంటి సిమిలర్ కథ రావడం, అది క్యాన్సిల్ అయింది. సో ఆ స్పేస్ లో వీళ్ళు వచ్చి ఓ పని చేద్దాము, నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు, మినీకి చేద్దాం, ఇది ఎక్కిద్దాము అని అన్న. ఓకే. అండ్ ప్రవీణ్ గారు సురేష్ సార్ కి ఫస్ట్ ఇదంతా
చెప్పింది. ఓకే తర్వాత సురేష్ సార్ ఒక రోజు కూర్చొని నన్ను అడిగినప్పుడు నేను మొత్తం పార్ట్స్ మొత్తం అంతా చెప్పా. అండ్ ఆయన ఎప్పుడైతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అన్నానో ఆయన అక్కడే ఫిదా, అక్కడ కనెక్ట్ అయిపోయారు అనమాట. నాకు తెలిసి ఈ కాంపౌండ్ లో ఆ కథ నాకన్నా ఎక్కువ సురేష్ సార్ చెప్పుకుంటారు. సూపర్. అసలు మేము ఒక కథ తీస్తున్నాం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అనేసి ఆయన ప్రమోషన్స్ చేశారు ఈ కాంపౌండ్ వరకు. ఆయన నేను కూడా అప్పుడు తెలియని వాళ్ళందరూ వచ్చి నా కథ నాకు చెప్పేశాడు. మీకెవరు చెప్పారంటే సురేష్ సార్ అంటే అమ్మో అయితే అంతే బూర్లు పొట్టులో పడ్డావు అన్నట్టు పడ్డారనమాట. సూపర్. అండ్ అభి నీకు ఆల్రెడీ అంతకుముందు మీరిద్దరు కలిపి ఒక షార్ట్ ఫిల్మ్ చేసి ఉన్నారు. మళ్ళా ఈ కథతో అనగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ చాయిస్? నువ్వేనా లేకపోతే ఇంకెవరినన్నా అప్రోచ్ అయ్యాడైనా? అసలు నేనని అనుకోలేదు. అసలు నాకు కథ చెప్పాడు, నేను కూడా అడగలేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కి ఏజ్ మ్యాచ్ అవ్వదు కాబట్టి మనం ఉన్న ఏజ్ కి తప్పదు, ఇంకా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. సో మ్యాచ్ అవ్వదురా నేను కూడా అడగలేదు. మా ఇది నేను చేస్తా అని చెప్పి సరిపోతుంది. కానీ ఒక ప్రాజెక్ట్ వల్ల వెయిట్ లాస్ అయ్యా. అప్పుడు వీడి చూసి సెట్ అవుతుంది అని చెప్పి పిలిచి వెంటనే ఆడిషన్ పంపించమన్నాడు. సంక్రాంతికి ఇంట్లో ఉన్నా అప్పుడు ఆడిషన్ పంపించమన్నాడు. ఒకసారి వెంటనే పంపించే ఆడిషన్. అదే పాయింట్ కి వాళ్ళందరూ కూడా టీం మొత్తం ఉండడం. స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ లో కంప్యూటర్ సీన్ ఉంటది కదా, అదే చేసి పంపించావు. ఎఫ్టీసీ పిఎన్ పెట్టారా అంటాడు కదా, ఆ సీన్. సో ఆ టీం మొత్తం అక్కడే ఉండడం, అందరికి నచ్చడం. సో రమ్మన్నారు. వచ్చాక ఆనంద్ క్యారెక్టర్ ఫిక్స్ చేశారు. ఆనంద్ క్యారెక్టర్. మీది ప్రాపర్ ఎక్కడ అమర్ గారు? నాది విజయవాడ అండి. అయితే నేను వైజాగ్ లో 4 years చదివాను. ఓకే. అయితే నాకు ఈస్ట్ గోదావరికి స్లాంగ్ కి ఏమీ లేదు. బట్ డబ్బింగ్ వరకు సాయి ఈజ్ విత్ మీ. సో నాకు ఇలా కావాలి. మధ్యలో మీరు చూసారు మొత్తం చూసా. క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ వచ్చేస్తాడు అనమాట నాలోంచి డబ్బింగ్ లో. అది ఏమంటారు ప్రాసెస్. సో సాయి వచ్చి బ్రో నాకు ఫ్లెక్సీ రాజు మాట్లాడాలి, ప్రకాష్ రాజు బాగానే తీశారు కదండి అన్నట్టు. బాగానే చెప్పారు కదా అనుకుంటా నేను. సరే అని ఇంకోసారి అది విన్న తర్వాత నాకే అనిపించింది. సో అంటే ఐ కెన్ యాక్ట్ ఎనీథింగ్, బట్ ఏది కావాలి అని తీసుకునే ఆ విఘ్నత సాయికి కాదు. మీ క్యారెక్టరైజేషన్ వల్ల బయట వాళ్ళు నిజంగా సిరీస్ చూసాక అరే మనం ఇప్పుడు దాకా రాంగ్ వేలో బిజినెస్ చేస్తున్నాం రా, ముందు మనం ఎక్కడ ఫంక్షన్ ఉంది వెళ్ళిపోయి ఫోటోలు తీసేసి తర్వాత డబ్బులు కలెక్ట్ చేసుకోవాలన్న ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి అసలు చాలా బాగుంది. హాయ్, నా పేరు రోహిత్. హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ subscribe to Volga Videos. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Please do subscribe to Volga Videos. Congratulations for Volga Videos. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Thank you.